నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. ఒకవైపు జూలై సగం దాటినా వానల జాడలేదు, మరోవైపు ఉన్న నీటి నిల్వలు వేగంగా తరిగిపోతున్నాయి, జలాశయాలు ఒట్టిపోతున్నాయి, భూగర్భం ఖాళీ అవుతోంది. వేసవి తర్వాత ఏటా ఇది సాధారణమే కావచ్చు, కానీ ఈసారి పరిస్థితి పూర్తి భిన్నం. ఎల్నినో కారణంగా ఎక్కడ చూసినా నీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. నగరాల్లో అయితే మరీ దారుణం, హైదరాబాద్లో అయితే దయనీయం. రోజుకు 15,000 వరకు, నెలకు 3 లక్షలకు చేరుతున్న నీటి ట్యాంకర్ల సంఖ్య ఇక్కడి నీటి కటకటలకు అద్దం పడుతోంది. ఉన్న కొద్దిపాటి నీటిని పొదుపుగా సరఫరా చేయడం మినహా జలమండలి కూడా ఈ విషయంలో ఏం చేయలేని నిస్సహాయత. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అందరి ముందున్న మార్గం ఏంటి? వృధాను అరికట్టడం, పొదుపు నియమాలు పాటించడంతో పాటు పడే కొద్దిపాటి వర్షాన్ని ఎలా ఒడిసి పట్టుకోవాలి, ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు వరప్రసాద్ గారు, విశ్రాంత సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ భూగర్భ జలవనరుల శాఖ. నమస్తే అండి వరప్రసాద్ గారు. నమస్కారం. రైట్. అట్లాగే దొంతిరెడ్డి గంగాధర్ రెడ్డి గారు, ఫౌండర్ అండ్ CEO బ్లూ డ్రాప్ ఎన్విరో, హైదరాబాద్ నుంచి. నమస్తే అండి గంగాధర్ రెడ్డి గారు. నమస్కారం అండి. రైట్. ముందుగా వరప్రసాద్ గారు, జూలై సగం దాటిపోయింది, వర్షాలు లేక ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలాలు వేగంగా తరిగిపోతున్నాయి. ఈ పరిస్థితి తాత్కాలికమేనా? రాబోయే నెలలో ఇంకా తీవ్రమయ్యే ప్రమాదం ఉందా అండి? గౌతమ్ గారు, మనకి ఈ సంవత్సరము ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పని వాతావరణ శాఖ వారు ముందుగానే మనకి హెచ్చరికలు జారీ చేశారు. ఏమిటంటే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి తీవ్ర ఉష్ణోగ్రత ప్రభావం వలన మనకు రావాల్సినటువంటి ఋతుపవనాలు గతి తప్పి రావాల్సిన చోటుకు రాకుండా మరో చోటకు గమన దిశ మార్చుకోవటం వలన భారతదేశం లాంటి ప్రదేశాల్లో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో నైరుతి ఋతుపవనాల మీద ఆధారపడి పంటలు పండించుకునే మనకి వర్షాలు సకాలంలో రాకపోవచ్చు. లాంగ్ టర్మ్ యావరేజ్ రెయిన్ఫాల్ అంటే దీర్ఘకాలిక సరాసరి వర్షపాతం కంటే కూడా ఈ సంవత్సరం 12% నుంచి 40% తక్కువ వర్షపాతం పడే అవకాశం ఉందని ముందస్తుగా మనకి హెచ్చరికలు జారీ చేశారు. తదనుగుణంగా ప్రభుత్వాలు కూడా దానిని ఎలా ఎదుర్కోవాలనే దానికి కూడా కొంతవరకు రైతాంగాన్ని, అలాగే ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేయటం జరిగింది. అయితే మీరు చెప్పినట్లుగా ప్రతి సంవత్సరము సీజనల్గా వచ్చేటటువంటి భూగర్భ జలాలు వేసవికాలం వచ్చేటప్పటికి అడుగంటడం అనేటటువంటిది, కొంచెం లోతుకు పోవటం అనేది సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయం. అయితే ఈ సంవత్సరము ఇప్పుడున్నటువంటి లోటు వర్షపాతం ఆల్రెడీ మనకి జూన్ మాసంలో రావాల్సినటువంటి తొలకరి జల్లులు కానివ్వండి, జూలైలో సగం మాసం ఆల్రెడీ అయిపోయింది. రావాల్సినటువంటి నార్మల్ రెయిన్ఫాల్, సాధారణంగా కురవలసిన దానికంటే కూడా తక్కువగానే కురిసినట్లుగా మనకి వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఈ ప్రభావం ఖచ్చితంగా భూగర్భ జలాల మీద ఉంటుంది. అయితే రాబోయే రోజుల్లో ఈ ఎల్నినో ప్రభావం ఏ విధంగా మారబోతోంది అంటే దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతవరకు దాని తీవ్రత తగ్గవచ్చునని గతంలో ఉన్నటువంటి అనుభవాలు తెలియజేస్తున్నాయి. కానీ ఈసారి కొంచెం భిన్నంగా ఉండవచ్చని ఒక వర్గం శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు. కాబట్టి మనం దీనికి ఏం చేయాలంటే రాష్ట్రంలో భూ ఉపరితలం మీద ఎంత జలం ఉంది, భూగర్భంలో ఎంత ఉన్నది, ఏ లోతులో అందుబాటులో ఉన్నాయి అనేటటువంటిది అంచనాలు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ అంచనాల తగిన విధంగా ఎంత నీరు మనకి భూమి లోపల అందుబాటులో ఉంది, అది ఏ లోతులో అందుబాటులో ఉందనేది మనకి ముందుగా తెలుసు. కాబట్టి తదనుగుణంగా పంటలు వేసుకునేటట్లయితే ఈ విపత్కర పరిస్థితుల నుంచి మనం బయటపడటానికి అవకాశాలు ఉన్నాయండి. ఎక్కువ నీరు కోరేటటువంటి పంటలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోకూడదు. తక్కువ నీటితోనే ఎక్కువ దిగుబడి వచ్చేలాగా మనం నీటిని వినియోగించుకునేటటువంటి ప్రణాళికలు రచించుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్. గంగాధర్ రెడ్డి గారు, ఈ రోజు వరకు చూస్తే హైదరాబాద్ మహానగరంలో నీటి కొరత ఏ స్థాయిలో ఉంది? రోజుకు 14,700, అట్లాగే ఒక నెలకు తీసుకుంటే 3 లక్షల వరకు ట్యాంకర్లు అవసరం పడటం దేన్ని సూచిస్తోంది? ఇది అందరికీ తెలిసిందే. జనాభా విస్ఫోటనం అంటే లాస్ట్ 2 దశాబ్దాల్లో హైదరాబాద్ ఎంతలా విస్తరించిందంటే దాదాపు 1 కోటి పైకి జనాభా ఉన్నారు. ఇప్పుడు 1990లో దగ్గర మనం 130 MGD వాడేవాళ్ళం వాటర్ హైదరాబాద్లో. అది ఈరోజు మనం దగ్గర 550 MGD రోజు నెలసరిగా రోజువారీ సప్లై అవుతుంది. అంటే అంతలాగా జనాభా ఎక్స్పాండ్ అయింది. 1990 వరకు మనకి ప్యూర్లీ ఈ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వాటర్ అంతా కూడా క్యాచ్మెంట్లో వచ్చే రెయిన్ ద్వారా వచ్చే నీళ్ళని స్టోరేజ్ చేసుకొని చక్కగా సప్లై చేసేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2005 నుంచి కృష్ణానదీ జలాలు,
2015 నుంచి గోదావరి జలాలు యాడ్ చేసిన తర్వాత కూడా ఈరోజు మనం నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాం. ఇది ఒక రకంగా జనాభా పెరగడం ఒకటైతే, రెండోది స్ట్రక్చరల్ ఇష్యూ కూడా స్పష్టంగా తెలుస్తోంది. అంటే పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా దానికి నీటి ఎద్దడిని పరిష్కరించేదానికి ప్రజలు ప్రభుత్వం రెండూ కలిసి పనిచేయాల్సిన దాంట్లో కొంత గ్యాప్ కనిపిస్తుంది. ప్రభుత్వం కొంతవరకే చేయగలుగుతుంది, ప్రజలు కూడా చాలా రకాలుగా దీంట్లో పార్టిసిపేట్ చేసి చేయొచ్చు. ఇది సిస్టమాటిక్ ఇష్యూ ఉంది, ప్లస్ పాపులేషన్ ఇష్యూ రెండు కలిసి ఉన్నాయి ఇందులో. రైట్, ఓకే అండి. వరప్రసాద్ గారు, మనందరికీ తెలుసు భూగర్భ జలాలు ఎందుకు తగ్గిపోతున్నాయో. కాంక్రీట్ వనాల నుంచి మొదలుకొని అసలు జాడే లేని ఇంకుడు గుంతల వరకు ఇట్లా ఎన్నో కారణాలు. ఇలానే వదిలేస్తే మనం రానున్న క్రైసిస్ను దాటగలమా అండి? అందుకనే అండి నేను ఒక కొత్త ఐడియాని చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు నదులలో ప్రవహించేటటువంటి నీటిని జలాశయాలు నిర్మించుకొని సామాజిక నీటి నిల్వ సామర్థ్యం పెంచుతున్నాం. ఒక పక్క చారిత్రకంగా ప్రతి గ్రామంలోనూ ఒక చెరువును తవ్వి అక్కడ క్యాచ్మెంట్ ఏరియాలో కురిసినటువంటి వర్షాన్ని చెరువుల్లో నిల్వ కట్టడం అనేది ఒక రకమైనటువంటి సామాజిక నిల్వ పరిస్థితి. ఇలాగా సామాజిక నిల్వతో పాటు వ్యక్తిగతమైనటువంటి నీటి నిల్వ సామర్థ్యాన్ని కూడా పెంచుకోకపోయినట్లయితే భూగర్భ జలాల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది. రెండవది, ఒక రైతు ఒక బోరులో నుంచి ఎంత నీటిని బయటికి తోడేస్తున్నారు అనేటటువంటి అంచనాలు స్పష్టంగా ఎక్కడా కూడా లేవు. కాబట్టి ప్రతి రైతు భూమిలో నుంచి ఎంత నీటిని బయటకు తీస్తున్నారనేది ఖచ్చితంగా అంచనా వేయాలి. దానికి తగినటువంటి నీటిని వినియోగిస్తూ అంత నీటి వినియోగించడం వలన పండించాల్సినంత విస్తీర్ణం పండిస్తున్నారా, లేకపోతే ఇంకా నీరు మిగిలి ఉండి కూడా ఆ ఒక్క రైతుకు నాకు కొద్దిపాటి ఎక్స్టెంటే ఉంది, భూమి ఉంది, ఇంకా భూమి లేదు అనే ఆలోచనలో నీళ్లు వాడటం లేదా, సమిష్టిగా కంబైన్డ్గా 3-4 రైతులు కలిసి ఒక బోర్ వాటర్ వాడుకునేంత సామర్థ్యం ఉన్నప్పుడు అటువంటి దాన్ని ఎంకరేజ్ చేయటం, ఈ విధంగా చేసినప్పుడే మనము ప్రతి రైతుకి ఒక వ్యక్తిగతమైనటువంటి నీటి నిల్వ సామర్థ్యము ఏర్పరచుకునేలాగా, పంట చేలో ఒక పుష్కరిణిలాగా, ఒక చిన్న కుంట తవ్వుకునేలాగా, అది ఫారం పాండ్ అని చెప్పుకుంటున్నాం. ఫారం పాండ్ కంటే కూడా కనీసం ఎంతో కొంత ఒక చిన్న చెరువు లాంటిది తవ్వుకొని 10% భూమిని దాన్ని కేటాయించుకుని వ్యక్తిగత నిల్వ సామర్థ్యం పెంచుకుంటేనే భూగర్భ జలాలు పెరుగుతాయి. ఒకటి చేలల్లో, ఇంటి దగ్గర ప్రతి ఇంటిలో కూడా ఒక ఇంకుడు గుంత తవ్వటము, ఇంకుడు గుంత తవ్వేంత స్థలం లేకపోతే ప్రహరీ గోడ ప్రక్కనే ఒక అడుగు మేరకైనా లంగ్ స్పేస్ లాగా అట్టిపెట్టి, అంటే మనకు ఊపిరితిత్తులు ఎలా అయితే ఉన్నాయి, ఊపిరి పీల్చుకోలేకపోతే ఎలా కష్టమో, కంప్లీట్గా ఈ గోడ చివరి నుంచి ఆ ప్రహరీ గోడ ఆ చివరి వరకు కాంక్రీటైజ్ చేయకుండా కొంతైనా లంగ్ స్పేస్ అట్టిపెట్టి రూఫ్ వాటర్ని అక్కడికి పంపించగలిగితేనే భూగర్భ జలాలు పెరుగుతాయి. రాజస్థాన్ లాంటి ప్రదేశాల్లో ఒక సంవత్సరం పడేటటువంటి వర్షాన్ని మంచినీటికి కంప్లీట్గా దాన్ని ఒక ట్యాంక్ లాంటిది నిర్మించుకొని వినియోగించుకుంటూ ఉన్నారు. ఒక చిన్న అంగన్వాడీ సెంటర్లో కొద్దిపాటి స్థలంలో 10 రకాల కూరగాయలు స్ప్రింక్లింగ్ ద్వారా పండించేటటువంటి పరిస్థితి నేను జల్ జీవన్ మిషన్లో పనిచేసేటప్పుడు చూసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే నీరు పుష్కలంగా ఉంది అనే భావం ఉంటుందో వృధా ఎక్కువగా ఉంటుంది, వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒక సబ్మిషన్ అప్పుడు మాత్రమే జాగ్రత్తగా వినియోగించగలుగుతారు. సార్, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ బిల్డింగ్స్ ఉన్నాయి, మన అపార్ట్మెంట్స్ ఉన్నాయి, మరి వాటికి సొల్యూషన్ ఏంటి సార్? వచ్చే కట్టడాలకి ఈ మీరు చెప్పే ప్లానింగ్ ఓకే, కొంచెం ఆశావాద దృక్పథం కనిపిస్తుంది, కానీ ఆల్రెడీ ఉన్న బిల్డింగ్ల పరిస్థితి సార్. ఆల్రెడీ ఉన్నటువంటి బిల్డింగ్స్లో ప్రహరీ గోడ నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కాంక్రీటైజ్ చేసినట్లయితే ప్రతి 100 చదరపు మీటర్ల విస్తీర్ణం రూఫ్ టాప్ ఏరియాకి మన హైదరాబాద్ కానివ్వండి, తెలంగాణ ఎంటైర్ ఏరియా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి సగటున 1,00,000 లీటర్లు వర్షం వస్తుందండి. ఇది 100 చదరపు మీటర్ల విస్తీర్ణపు బిల్డింగ్లో. ఆ 1,00,000 లీటర్లను ఎక్కడికి పంపిస్తున్నాం? కాంక్రీటైజ్ చేసేసి డ్రైనేజ్లో కలిపేస్తున్నాం. అలా కాకుండా ఆల్రెడీ బిల్డింగ్స్ కట్టినప్పటికీ క్రింద ఎక్కడైతే కాంక్రీట్ చేశారో ఆ బండలు లేపేసుకొని ఒక ఇంకుడు గుంత తవ్వుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందండి. లేకపోయినట్లయితే ఎంతసేపు మేము నీళ్లు బయటికి తోడేస్తాం తిరిగి నింపమనంటే, ఒక సెల్ ఫోన్ మనం రీఛార్జ్ చేయకుండా ఎంతసేపు వాడతాము? ఒక పశువుకి పచ్చగడ్డి వేయకుండా ఎంతసేపు పాలు పిండుకోగలుగుతాము?
ఈ రెండు సాధ్యం కాదు. అలాగే కంటిన్యూస్గా భూగర్భంలో నుంచి నీరు తోడేస్తామనంటే దీని మీద ప్రజల్లోకి అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది. ఒక ఇంటి రూఫ్ టాప్ మీద ఎన్ని లీటర్ల వాటర్ ట్యాంకు కట్టారు? 2000 లీటర్ల, 500 లీటర్ల సింటెక్సా, 1000 లీటర్ల సింటెక్స్ ట్యాంక్ పెట్టారా? లేకపోతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో 10,000 లీటర్ల ట్యాంక్ కట్టారా? రోజుకి ఎన్నిసార్లు నింపుతున్నారు? ఎన్ని వేల లీటర్లు మీరు తోడేస్తున్నారు? యావరేజ్ మీద ఒక డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే బోర్వెల్ నుంచి రోజుకి 60,000 నుండి 1,00,000 లీటర్లు పబ్లిక్ సప్లై చేసేదానికి బోర్వెల్లో నుంచి తోడేస్తుంటాం. ఒక వ్యక్తిగతమైనటువంటి ఇంట్లో మినిమం 2,000 లీటర్లు బయటికి తోడేస్తుంటాం. సంవత్సరానికి 60,000 లీటర్లు. మరి తిరిగి ఎంత పంపాలి మనం? అది ఆలోచించాలి ప్రతి కుటుంబ యజమాని, ప్రతి గృహస్థు కూడా. ఈ విధంగా ప్రభుత్వం కూడా ప్రజలను ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. ట్రూ, రైట్. ఓకే, గంగాధర్ రెడ్డి గారు, అసలు హైదరాబాద్ మహానగరం మొత్తం నీటి అవసరాలు ఎంత? అందులో బయట నుంచి ఏ మార్గాల్లో ఎంత వస్తుంది? అట్లాగే కొన్నేళ్ళు ఇక్కడి గ్రౌండ్ వాటర్ టేబుల్ మనకేం చెప్తోందండి? ఏం తెలుసుకోవాలి మనం? చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఇందాక అనుకున్నట్టుగా మనకి 4 జలాశయాలు ప్రధానంగా ఉన్నాయి. హిమాయత్ సాగరు, ఉస్మాన్ సాగరు, సింగూరు డ్యాము, తర్వాత మంజీరా డ్యామ్. ఈ 4 రిజర్వాయర్స్తో పాటు మనకి వెనకాల నుంచి ఎవ్రీడే సప్లై వస్తుంది, కృష్ణా నుంచి, గోదావరి నుంచి. ఇవి ప్రధానంగా మనకి సప్లై మార్గాలు ఉన్నాయి మనకి. ఇది కాకుండా మనకి తెలుస్తుంది ఏంటంటే గత 30-40 ఏళ్ళ నుంచి బోర్వెల్స్ ఏవైతే పనిచేస్తున్నాయో అవి లాస్ట్ 30 ఇయర్స్లో చాలా ఎక్కువగా బోర్వెల్స్ తీశారు. ఎస్పెషల్లీ మనం వెస్ట్రన్ కారిడార్ తీసుకుంటే హైదరాబాద్లో ఈ గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఈ కొత్త కొత్త ఏరియాస్ ఏవైతే డెవలప్ అయ్యాయో ఇక్కడ జనాభా బాగా పెరిగారు, కొత్త కట్టడాలు చాలా వచ్చాయి. అక్కడ బోర్వెల్ యూసేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో భూగర్భ జలాలు కూడా ఒక ప్రధాన కాంట్రిబ్యూటర్గా మనకి ఈరోజు కనిపిస్తున్నాయి. ఎక్కడైతే మనకి ఇంతకుముందు 150 అడుగులు, 300 అడుగులు అని మాట్లాడుకునే వాళ్ళము, ఈరోజు మనం 1,200 అడుగులు, 2,000 అడుగులు, 2,300 అడుగులు మాట్లాడుతున్నాం. ఇది బోర్వెల్స్. సో మనం నీళ్ళని ఎక్కడ నుంచి దొరికితే అక్కడ నుంచి డ్రా చేయడం మొదలుపెట్టాం. యావరేజ్గా ఇందాక అన్నట్టు 550 MGD వాటర్ని వాటర్ బోర్డు వాళ్ళు సప్లై చేస్తున్నారు. అయినా సరే ఇప్పుడున్న నీటి ఎద్దడి ఎల్నిలో ప్రభావం వల్ల ఏమవుతుంది, ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతున్నాయి. అంటే ఈ సంవత్సరము జూలైలో కూడా మనకి యావరేజ్ టెంపరేచర్ చాలా హై ఉన్నాయి. టెంపరేచర్స్ హై ఉండడం వల్ల వాటర్ కన్జంప్షన్ పెరుగుతుంది మనకి ఇంకా. సో ఈ వాటర్ కన్జంప్షన్ వల్ల 150 లీటర్లు మనకి సప్లై చేయాల్సిందల్లా ఈరోజు చాలా చోట్ల మన వాటర్ బోర్డు 70-80 లీటర్స్ సప్లై చేయడానికి కష్టపడుతున్నారు. వాళ్ళు ఎంత సప్లై చేయగలుగుతారు? దర్ ఇస్ ఎ లిమిటెడ్ సప్లై. సో మన సోర్సెస్ అవి ఉన్నాయి. ప్లస్ వర్షాభావం వల్ల మనకి ఏదైతే బోర్వెల్స్ రీఛార్జ్ అవ్వకపోవడం వల్ల జనాలు బోర్వెల్స్ ఎప్పుడైతే ఎండిపోతాయో ప్రజలందరూ నిదానంగా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి, వాటర్ ట్యాంకర్ మీద డిపెండ్ అవుతున్నారు. ఈ వాటర్ ట్యాంకర్ల వాళ్ళు కూడా ఎక్కడో చోట నుంచి వీళ్ళు తోడుతున్నారు, లేకపోతే వాటర్ని ఎక్కడో చోట నుంచి అన్అకౌంటెడ్గా తీసుకురావడం జరుగుతుంది. అవును. సో ఒక ప్రధాన సమస్య మనకి అన్అకౌంటెడ్ వాటర్ కూడా ఒక ప్రధాన సమస్య. ఈ సప్లైతో పాటు మనకి ఉన్న పైప్ లైన్స్ ఏవైతే ఉన్న పైప్ లైన్స్ లీకేజీలు కానీ, అనాథరైజ్డ్ డ్రావల్ ఆఫ్ వాటర్ కానీ, అంటే గవర్నమెంట్కి తెలియకుండా కొన్ని సంస్థలు కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ వాటర్ ట్యాప్ చేస్తూ ఉంటాయి, కొన్ని ఇళ్ళు కూడా చేస్తూ ఉంటాయి, కొన్ని కాలనీస్ ఉంటాయి. సో వీటిల్లో కూడా మనకి ప్రధానంగా ఈ నీరు అనేది అన్అకౌంటెడ్గా వెళ్ళడం వల్ల ఎంత వాటర్ యాక్చువల్గా అవుతుందో కూడా తెలియట్లేదు అనమాట. రైట్ అండి. వరప్రసాద్ గారు, ఇప్పుడు ఎల్నినో వచ్చిందనే కాదు కానీ వానాకాలం తీరే మారుతోందన్నది అధ్యయనాలు చెబుతున్న మాట. ఇట్లాంటి పరిస్థితుల్లో వాన నీటి సంరక్షణ ప్రణాళికలు ఎలా ఉండాలండి? ఇది ఒక ఎల్నినో అనేది ఈ సంవత్సరం వచ్చినటువంటి విషయం అండి. ఇప్పుడు మీరు హైదరాబాద్ విషయం మాట్లాడుతున్నప్పుడు కొంచెం హైదరాబాద్ మీద మీకు కొంచెం ఇన్పుట్ ఇస్తాను. హైదరాబాద్ నగరం అనేది మూసీ నది ఆధారంగా అభివృద్ధి చెందినటువంటి నగరం. ఈ మూసీ నది వికారాబాద్ జిల్లాలో పోడూరు మండలంలో ఆవిర్భవించి దాదాపు 256 కిలోమీటర్లు ప్రవహించి సూర్యాపేట, నల్గొండ జిల్లాలో కృష్ణానదిలో కలుస్తుంది. 1908లో వచ్చినటువంటి వరదల్లో దాదాపు 1,60 అడుగుల లోతు మూసీ ప్రవహించింది. మరి ఇవాళ మూసీ పరిస్థితి ఎలా ఉంది? నగరంలో దాదాపుగా 55 నుంచి 60 కిలోమీటర్ల నిడివితో ప్రవహించేటటువంటి మూసీ ఈరోజు బక్కచెక్కిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎక్కడో కృష్ణా నుంచి, మంజీరా నుంచి నీళ్లు తీసుకొస్తున్నాం, కానీ మూసీలో అన్ని వేల క్యూసెక్కుల నీరు వచ్చేటటువంటి క్యాచ్మెంట్ ఏరియా 10,000 చదరపు కిలోమీటర్లు ఉంది. దాంట్లో హైదరాబాద్ నగరానికి ఎగువన కొంత, హైదరాబాదు సిటీ అభివృద్ధి చెందిన కాంక్రీట్ అయిన ప్రాంతం హైదరాబాద్కు దిగువన.
ఇలా ఉన్నటువంటి ఈ మూసీ నదిలో షామీర్పేట వాగని, కిష్టప్ప వాగని, మోసా నది, దాన్ని ఈసీ అంటారు, మోసా నది అని, చిన్న మూసీ నది అని, ఆలేరు, పల్లేరు, దాని కట్టంగూరు వాగని, ఇలాంటి ఉపనదులు ఉన్నాయి. సో హైదరాబాద్కి ఎగువనున్నటువంటి మూసీ క్యాచ్మెంట్ ఏరియాలో గ్రీనరీని డెవలప్ చేసుకోవటం, అలాగే షామీర్పేట చెరువులు లాంటివి పెద్ద పెద్ద చెరువులు అనేక ఉన్నాయి. వాటన్నింటినీ కనుక మనం పూర్తి స్థాయిలో మనం పొడికి తీసుకొని నిల్వ చేసుకోగలిగేటట్లయితే ఎలాంటి వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా హైదరాబాద్ నగరాన్ని సంరక్షించుకోవటానికి మూసీకి వదిలేసి మూసీని పూర్తి స్థాయిలో ప్రవహించేలాగా చేసుకోగలిగితే చాలా వరకు పరిష్కారం జరుగుతుంది. ఒకటి నెంబర్ 1. ఇక ఓవరాల్గా వర్షాభావం అనేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇలాంటి ఎల్నినోన్ అనేటటువంటి ఒక సైకిల్గా 7-8 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. దానికోసం అని చెప్పని అన్ని రకాలైనటువంటి బోర్వెల్స్ సెన్సెస్ తీసుకొని ప్రతి రైతు ఎంత వాటర్ వినియోగిస్తున్నారు అనేది మనం ఖచ్చితమైనటువంటి లెక్కలు వేసుకోవాలి. అలాగే ప్రతి గ్రామంలోనూ ఉన్న చెరువులు దాదాపు తెలంగాణలో ఒక 250 నుంచి 300 టీఎంసీలు నీళ్లు నిల్వ చేసుకోగలిగే చెరువులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 225 టీఎంసీలు నిల్వ చేసుకోగలిగేటటువంటి చెరువులు ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయిలో పూడిక తీసి కొత్త ప్రాజెక్ట్స్ కట్టే కంటే కూడా దానికంటే కూడా ప్రాధాన్యత వీటికి కనుక చేయగలిగితే ఇరు రాష్ట్రాల్లో కలిపి కనీసం 500 టీఎంసీలు నిల్వ చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న చెరువుల్ని మనం పల్లెటూళ్ళలో టూరిజంగా డెవలప్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మా ఊరి చెరువు, మా ఊరి వాగు అనే కాన్సెప్ట్ని తీసుకొని నర్మదా నదికి పరిక్రమ చేసినట్లుగా కాదు, ఎక్కడికక్కడ చిన్న చిన్న నదులకు, మూసీలో ఇందాక నేను 6-7 నదులు చెప్పాను, అంతా కలిపి 50, 60, 70, 80 కిలోమీటర్ల నిడి ఉండేటటువంటి వాటి చుట్టూ పరిక్రమ లాంటివి చేసి వాగెమ్మట నడకలాగా పెట్టుకొని వాగు పరిరక్షణ కమిటీలు వేసుకుని వాగులను పరిరక్షించుకోవటం, చెరువు సంరక్షించుకోవటము, వ్యక్తిగతంగా ఉన్నటువంటి బోర్లకి ప్రతి చేలో కూడా బోరున్న ప్రతి రైతు ఒక చిన్న చెరువు తవ్వుకునేటటువంటి విధానం కనుక మనం అమలు చేసుకున్నట్లయితే కొన్ని వేలాది ఇంకుడు గుంటలకి ఒక చెరువు సమానం అవుతుందండి. కాబట్టి ట్రెడిషనల్ వాటర్ బాడీస్ సంరక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది కంపల్సరీగా. కాబట్టి ఆ విధంగా చేసుకోగలిగినట్లయితే ఇంకుడు గుంతలు అనేది అడిషనల్ గా యాడ్ చేస్తుంది కొంత. రైట్. గంగాధర్ రెడ్డి గారు, అవసరం వేరు, వృధా వేరు, ఈ రెండింటి మధ్య ప్రజలను సెన్సిటైజ్ చేయడం ఎట్లా, ఎన్ని విధాలుగా నీరు వృధా చేస్తున్నామో ఎలా పొదుపు చేయొచ్చు, ఇవన్నీ ఎలా చూపాలండి? ఇది అవగాహన రాహిత్యం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు అవగాహన రాహిత్యం అనే మాట వాడానంటే చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఈరోజు మనం చూస్తే ఇళ్లలో ఒక్కొక్క ఇంట్లో 5 ఉంటాం, 6 ఉంటారు. మొదట మార్నింగ్ మొదలు పెడితే ఫ్లష్ దగ్గర నుంచి మొదలు పెడితే రాత్రి పడుకునే వరకు రకరకాలుగా మనం ఈ నీటి వృధాన్ని అరికట్టవచ్చు. వృధా చేస్తున్నాం మనం తెలియకుండానే. నీటి ఎద్దడి ఎప్పుడైతే ఇందాక వరప్రసాద్ గారు మాట్లాడారు, చాలా ఇంపార్టెంట్. మన దగ్గర నీళ్లు ఎక్కువ ఉన్నాయనే భావం, మనకు సరిపోయేంత నీళ్లు ఉన్నాయి, మనకి ఇబ్బంది లేదనే భావనలో ఉన్నప్పుడు ఈ నీటి కన్జంప్షన్ గురించి ఎవరో పట్టించుకోరు. ఎందుకంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరికీ తెలియదు. కృష్ణానది నుంచి గోదావరి దగ్గర నుంచి నీళ్లు పట్టుకొచ్చినప్పుడు ప్రతి కిలోమీటర్కి మనం ఒక టీఎంసీ నీళ్లు పట్టుకొచ్చినప్పుడు ఎంత కాస్ట్ అవుతుందని ఎవరికి అవగాహన లేదు. ఆ కాస్ట్ని మనం సబ్సిడైజ్ చేసి ఇస్తున్నాం ఈరోజు. సో నీటి యొక్క కాస్ట్ అనేది ప్రజలకి తెలియదు. ఇంతవరకు సబ్సిడైజ్ రేట్లో బతుకుతున్నాం కాబట్టి తెలియదు, అవగాహన లేదు. ఎప్పుడైతే నీటికి ఛార్జ్ చేయడం కరెక్ట్గా దానికి అయ్యే ఖర్చు పెడతామో అందరికీ ఆ నీటి పొదుపు మీద ఒక అవగాహన వస్తుంది. పొద్దున షవర్లో ఉంటాం చాలామంది, దాదాపు ఒక షవర్లో మనకి ఆన్ చేసి బకెట్ పట్టుకోకుండా చేస్తే మీ దాదాపు 40-50 లీటర్లు పోతా ఉంటాయి నీళ్ళు, ఎవరికి తెలియదు. అదే బకెట్లో మనం తీసుకొని స్నానం చేయడం మొదలు పెడితే ఒక ఇంట్లో 5 ఉండి బకెటెడ్ వాటర్ని మనం స్నానం చేయడం పడితే ఒక ఇంట్లోనే మనకి దాదాపు 100 లీటర్లు సేవ్ చేయగలుగుతాం ఒక రోజుకి. ఒక 100 లీటర్లు మనం ఒక ఇంట్లో సేవ్ చేయగలిగితే ఒక పర్ యానము దగ్గర మనలాంటి సిటీలో మనం 250 MGT అంత వాటర్ జస్ట్ ఒక చిన్న యాక్టివిటీ వల్ల సేవ్ చేయగలుగుతాం. రెండోది డబుల్ ఫ్లష్లో వాడడము, ఇంకోటి షేవింగ్ అప్పుడు జనాలు ఆన్ చేసి పెడతారు. అన్నిటికంటే దారుణమైంది పైప్ తీసుకొని మన కార్లు కడుగుతున్నారు కొంతమంది. ఇంకా ఇంపార్టెంట్ వచ్చి లాన్స్కి, గార్డెన్స్కి కూడా మనం ఫ్రెష్ వాటర్ మన హోజులు తీసుకొని పెట్టడం చూస్తూ ఉంటాం. ఇట్లా తెలియకుండానే చాలా చర్యలు మన వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అవి కొంచెం అవగాహనని మనం డెవలప్ చేయగలిగితే చాలా ఉపయోగపడుతుంది. రెండోది ఇప్పుడు కాలనీకి మనకి రేటింగ్ మీటర్, గ్రీన్ రేటింగ్, అలాగా ప్రతి కాలనీకి కూడా ఒక వాటర్ రేటింగ్, అట్లాగే వాటర్ ఫుట్ ప్రింట్ అంతా. అట్లా గంగాధర్ రెడ్డి గారు, హైదరాబాద్ భవిష్యత్ నీటి భద్రత కోసం ప్రభుత్వాల వద్ద ఎన్ని ప్రణాళికలైనా ఉండొచ్చు, కానీ వృధాను అరికట్టడం, పొదుపుగా వాడుకోవడం, ఈ రెండు లేకుంటే ఏంటండి పరిస్థితి?
ఏముంది సార్ 3 రోజులకు ఒకసారి స్నానం చేయాల్సి వస్తుంది. సో చాలా ఇబ్బంది పడతాం, ఎందుకంటే అన్లిమిటెడ్ వాటర్ అనేది లేదు మన దగ్గర. గోదావరి నుంచి ఇంకో 300 MGD సప్లై కోసం ప్లాన్ చేస్తున్నారు, ఇంకా 2 ఏళ్ల సంవత్సరం రావాలని చెప్పి. ఆ వాటర్ వచ్చినా సరే మనం పొదుపు అనేది చేయకపోతే ఖచ్చితంగా దీని ప్రభావం మన మీద ఉంటుంది. మనకు కావాల్సినంత వాటర్ సప్లై రాదు. కొన్ని కమ్యూనిటీస్లో మనకి దొరుకుతుంది, తర్వాత ఈ దొరికే కమ్యూనిటీస్లో కూడా వాటర్ సప్లై తగ్గి మనిషికి 60 లీటర్లు 70 లీటర్లు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ రోజు మనకి తెలిసి వస్తుంది వాటర్ యొక్క విలువ ఏంటనేది. సో పొదుపు చేయకపోతే గవర్నమెంట్ మీద ఆధారపడి ఎంత వాటర్ అని వస్తుందంటే మాత్రం అది కరెక్ట్ కాదు. పొదుపు గురించి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఆలోచించాలి. రైట్ సార్. వరప్రసాద్ గారు, ప్రతి ఇళ్ళు అట్లాగే ప్రతి అపార్ట్మెంట్ సముదాయంలో ఇంకుడు గుంతలు తప్పనిసరి చేయడంలో ప్రభుత్వాలు మున్సిపల్ వైఫల్యాల్ని ఎట్లా సరిచేయాలి మనం, అట్లాగే పక్కాగా అమలు కావాలంటే ఏం చేయాలి? ఎస్, దీనికి నేను కృష్ణా జిల్లాలో పనిచేసేటప్పుడు 2 కాన్సెప్ట్స్ తీసుకున్నానండి. ఒకటి, విద్యార్థులకు పొదుపు సూత్రం నేర్పించాలంటే జలం బడి అని ఒక కార్యక్రమం నిర్వహించా. జలం బడి అంటే హై స్కూల్ స్థాయి విద్యార్థులకు నీటి పొదుపు మరియు సంరక్షణ ఏ విధంగా చేయాలి అనేది ఒకటి. దాని మీద ఒక నీటి సంరక్షణ ప్రతిజ్ఞ కూడా తయారు చేసి 3,25,000 మంది విద్యార్థుల చేత ఒకే రోజు ప్రతిజ్ఞ చేయటం, ఆ కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఇదైంది. ఒకటి జలం బడి. రెండవది, కాలేజీ లెవెల్ స్టూడెంట్స్కి యువత జల భవిత అనే ఒక ప్రోగ్రామ్ తీసుకుని ఈ వాటర్ కన్జర్వేషన్ మేనేజ్మెంట్ మీద ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఎందుకంటే నీరు అనేది ఫ్రీగా దొరికే కమాడిటీ అనే ఫీలింగ్ వచ్చినప్పుడు వృధా చేయటం, అధికంగా వినియోగించటం, విచక్షణ రహితంగా వినియోగించటం, దుర్వినియోగం చేయటం అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి దీనిని ఇటు అపార్ట్మెంట్లో ఉన్నటువంటి అసోసియేషన్స్కి, రోటరీ క్లబ్స్, లయన్స్ క్లబ్స్ లాంటి NGOస్కి, ఇటు హై స్కూల్ స్థాయి విద్యార్థులకు, కాలేజ్ లెవెల్ విద్యార్థులకు ఎడ్యుకేషన్ కల్పించడం ఒకటి. రెండవది, ఇంకుడు గింతలు తవ్వటం అనేది ఒక ఫోర్సిబుల్గా కాకుండా అవగాహన కల్పించినప్పుడు ఒక మూమెంట్ లాగా తీసుకొచ్చినట్లయితే మనం వాడుకోవటమే కదా, నీళ్లు తాగే ప్రతి వాడు కూడా ఇన్ని నీళ్లు లోపలికి పంపించాలి అనేటటువంటి అవగాహన మనం కల్పించినప్పుడు ఎక్కువ సక్సెస్ అవుతుంది తప్ప ఫోర్స్ఫుల్ అనేటటువంటిది నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్లో ప్రజల భాగస్వామ్యం లేకుండా ఇలాంటి న్యాచురల్ రిసోర్సెస్ని కన్జర్వ్ చేయడం సాధ్యం కాదండి. అందుకని చెప్పని ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి మనం చైతన్యం కలిగించి, బాబు ప్రతి ఇంట్లో ఈ విధంగా చేయకపోతే భవిష్యత్తు ఇలా భయంకరంగా ఉంటుందని చెప్పి మనం ఈనాడు దినపత్రిక కూడా సుజలాం సుఫలాం అనేటటువంటి పేరుతో గతంలో వేసవకాలంలో చేసేది. నేను కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను, అందులో కూడా నేను గమనించుకున్నాను. సో ప్రజలను ఎడ్యుకేట్ చేస్తే తప్పకుండా ఏ ప్రభుత్వం వైపు చూడకుండా చాలామంది చేసేటటువంటి వాళ్ళు ఉన్నారండి. కాబట్టి చైతన్య కార్యక్రమాలు అనేది అవగాహన, నేను చెప్పినట్టుగా ప్రభుత్వం కూడా ఆలోచించవచ్చు. జలం బడి, యువత జలభవిత. నేను రాసినటువంటి నీటి సంరక్షణ ప్రతిజ్ఞ ఇక్కడ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో కూడా చేస్తుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు నీరు ప్రగతి కార్యక్రమాల్లో వెళ్ళినప్పుడు కూడా వారు స్వయంగా ఆ ప్రతిజ్ఞ ప్రజల చేత చేయిస్తూ ఉంటారు. ఆ విధంగా పాఠ్యాంశాల్లో కూడా దీనిని మనం నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేస్తూ చిన్నతనం నుంచే జలం పట్ల ఒక అవగాహన కలిగించాలి. ఎందుకంటే వ్యక్తి వికాసానికి జ్ఞానం ఉండాలి, జాతి వికాసానికి జలం ఉండాలి. మనం ప్రజలకు అవగాహన కలిగించాల్సి ఉంటుంది. ధన్యవాదాలండి వరప్రసాద్ గారు, అట్లాగే డాక్టర్ దొంతిరెడ్డి గంగాధర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.